విజయవాడ టెర్రర్ లింకుల కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 6 నిందితులను 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. ఈ రోజు కస్టడీ పూర్తి కావడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విజయవాడలో సంచలనం సృష్టించిన టెర్రర్ లింకుల కేసులో పురోగతి కనపడుతోంది. నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఆ తర్వాత వాళ్ళ కస్టడీ కూడా ముగిసింది. 6 నిందితులను దాదాపు 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. ఈ రోజు కస్టడీ పూర్తి కావడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా పలు కీలకమైనటువంటి విషయాలను సేకరించారు. అసలు ఈ టెర్రర్ లింక్స్ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి, వీళ్లకు ఎవరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అలాగే అసలు అక్కడ ఎందుకు ఉన్నారు అన్న విషయాలకు సంబంధించి కూడా కీలకమైన సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం బయటపడింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 800 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. డిపాజిట్లు, ప్రీమియం పేర్లతో వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే ఉడాయించింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అధిక లాభాలకు ఆశపడి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు బాధితులు. యూనిక్ ఎస్ఎంసి పేరుతో డిపాజిట్లు వసూలు చేశారు. దీంతో బోర్డు తిప్పేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ పేరుతో టోక్రా వేశారు. 800 కోట్ల మేర వసూలు చేసి బోర్డు తిప్పేసింది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, ఏంటి అసలు ఈ మోసం ఎలా జరిగింది, ఎంతమంది పెట్టుబడి పెట్టారు? దేవి, యూనిక్ మర్కంటైల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ ఒక భారీ మోసం అయితే చేసింది కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 మందికి పైగా ఏజెంట్లను నియమించుకొని వేలాది మంది కస్టమర్లను అందులో డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ, ప్రీమియంల రూపంలో కోట్లాది రూపాయలు అయితే సేకరించినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉన్నది. బాధితులు నిన్న కరీంనగర్ నగరంలో ఒక నిరసన ప్రదర్శన అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మనం చూసినట్టయితే ఈ యూనిక్ సంస్థ ఒక కరీంనగర్ ఒకటే కాదు, ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల కూడా ఈ యూనిక్ సంస్థ మోసాలు అనేది బయటకు వచ్చింది. 1996 లో ఈ సంస్థ గుజరాత్ కేంద్రంగా, అహ్మదాబాద్ కేంద్రంగా ఇది స్థాపించబడిందని చెప్తున్నప్పటికీ అయితే ఈ సంస్థ కరోనా తర్వాత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న నేపథ్యంలో డిపాజిటర్లకు మళ్ళీ తిరిగి చెల్లింపు అనేది చేయడం లేదు. చేయకపోవడం వల్ల వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక ఏజెంట్లు అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఈ సంస్థలో పెట్టుబడి పెడితే మేము స్టాక్ మార్కెట్ లో, తర్వాత రియల్ ఎస్టేట్ లో, ఇతర హాస్పిటాలిటీ, హోటళ్లు, ఈ రంగాల్లో మేము పెట్టుబడులు పెడతాం. పెట్టుబడులు పెట్టిన తర్వాత సంస్థకు వచ్చిన లాభాల్లోంచి మీకు కూడా లాభాలు ఇస్తాం. ఒకవేళ సంస్థకు లాభాలు వచ్చినా రాకపోయినప్పటికీ కూడా మీరు పెట్టిన పెట్టుబడికి దాదాపు 45% అదనంగా కల్పిస్తాం. అంటే ఒక మనిషి 72 నెలల పాటు ఒక 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు చొప్పున డిపాజిట్ కనుక చేస్తే అతనికి 1,03,000 రూపాయలు, అంటే అదనంగా 32,000 రూపాయలు దాదాపు కలిపి ఇస్తాము అని చెప్పడంతో ఈ చిన్న పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా పొదుపు రూపంలో భవిష్యత్తులో భవిష్యత్తులో తమకు పనికొస్తుందనే భావనతో ఈ పెట్టుబడులు అయితే పెట్టారు. తాము పైసా కూడబెట్టి పెట్టుబడులు అయితే ఈ యూనిక్ మర్చెంటైల్ సంస్థల వాళ్ళు పెట్టారు. అయితే దీనికి సంబంధించిన లైసెన్స్లను కనుక పరిశీలిస్తే ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సిస్టమ్ అనే పేరుతో లైసెన్స్ తీసుకొని దీన్ని నడుపుతా ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి వ్యాపార అనుమతులు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ వీటికి కానీ లేవని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. పెద్ద ఎత్తున బాధితులు కార్యాలయాల వద్దకు రావడంతో ఈ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఉన్న అన్ని కార్యాలయాలను కూడా మూసేసి బోర్డు తిప్పేసిన సిచ్యువేషన్ కల్పిస్తుంది. అయితే దీనికి సంబంధించి 3000 మంది ఏజెంట్లే 3000 మంది ఉన్నారంటే ఇంకా కస్టమర్లు డిపాజిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారనేది ఒకసారి ఊహించుకోవచ్చు. అయితే
దీనికి సంబంధించి ఆ రేపు మాపు అందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అక్కడక్కడ కొంతమంది తమ డిపాజిట్లను తాము కట్టిన పైసలను తిరిగి ఇవ్వాలని చెప్పేసి పోలీసు